నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటార్ రాములు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికీ అర్హులైన పేదలకు అందించకుండా నిరుపయోగంగా వదిలేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుతున్నాయని, అనేక భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక చోట్ల కిటికీలు, డోర్లు, స్విచ్ బోర్డులు, నీటి పైపులు, బేసిన్లు తదితర సామగ్రి దొంగిలించబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల కష్టార్జిత ధనంతో నిర్మించిన ఇండ్లను ఇలా పాడైపోయేలా వదిలేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది మంది పేద ప్రజలు ఇంకా కిరాయి ఇండ్లలో జీవిస్తూ అధిక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. నిరుపయోగంగా ఉన్న ఇండ్లు ప్రభుత్వానికి కల్పించడం లేదని ప్రశ్నించారు. అర్హులైన నిరుపేదలకు పారదర్శక విధానంలో వెంటనే ఇండ్లు కేటాయించాలని, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజా ఉద్యమాలు చేపట్టి ఆ ఇండ్లను పేద ప్రజలకు అందించే దిశగా పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. పేదల గృహ హక్కు కోసం ఆర్ఎస్పీ పార్టీ ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు ఇస్తామని కట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పంచలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి పంచలేదు. ఆ డబుల్ బెడ్రూములు, ఆ కిటికీలు కానీ, డోర్లు కానీ, అక్కడ లైటింగ్ కానీ, అన్ని బోర్డు, లైటింగ్ బోర్డులు కానీ, వైర్లు కానీ, కరెంటు వైర్లు కానీ అన్నీ తీసుకుపోయిన దొంగలు తీసుకుపోయారు. అసంఘిత కార్యక్రమాలకు అడ్డగా మారిన డబుల్ బెడ్రూములు, ఆ డబుల్ బెడ్రూమ్లు వెంటనే పేద ప్రజలకు పంచాలి. అది నిరుపేదలకు ఇల్లు సర్వే చేసి, ఒక్కసారి 10 సార్లు సర్వే చేసి ఇల్లు లేని పేద ప్రజలకే ఇల్లు ఇవ్వాలి. వెంటనే ఆ ఇల్లు ఇవ్వని వెడల ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రజల్ని తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్లో మేము ఉంచుతామని ఆర్ఎస్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లో 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి అంతే ఉన్నాయి. ఆ స్థిరవస్థకు అయిపోతున్నాయి. కూలిపోయే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే అలా ఎవరు లేరు, ఏం లేదు. అందుగురించి వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ మంచాల తాగుబోతులకు అడ్డాగా మారింది. కొన్ని కోట్ల పైసలు ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలకు ఇప్పటిదాకా పంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పంచాలి, వెంటనే పంచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పంచని వేడలో ఆర్ఎస్పీ పార్టీగా మేము పేద ప్రజలు తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్లో కూర్చొని పెడతామని మేము ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్.